మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపినాయండి. తాలింపు గింజలు, కొద్దిగా ఆయిల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి ఫ్రై రెడీ చేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులోనికి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం మరిన్ని వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంది. ఈ ఫ్రైలో వెల్లుల్లిపాయ తగులుతూ ఉంటే మంచి రుచి వచ్చిందండి. ఎండుమిర్చి 4 వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని గిల్లి 4 కింద చేసి వేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఫ్రైలోనికి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మొదట కొంచెం వేసుకున్నాము, తర్వాత చూసి వేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా ఈ నూనెలో ఒక 2 సెకండ్ల పాటు అయితే వేయించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనికి పైన పల్లి ఆయిల్ అండి, 1 స్పూనుడు అట్లా పల్లి ఆయిల్ అలా పైన పోసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆయిల్ అట్లా పైన వేసుకోవటం వలన టేస్ట్ అనేది మరింత పెరిగిద్దండి. ఈ ఫ్రై సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా కాకరకాయ ఫ్రై అండి. ఈ ఫ్రై టమాటా పప్పు చేసుకున్నప్పుడు, ఏవైనా పప్పులు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రైతో వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ రూపంలో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.